రైతు చేతిలోని భూమి విలువ పెంచిండు. ఇలా కాంగ్రెస్ వచ్చినాక రైతు గౌరవం తగ్గింది, రైతు చేతిలోని భూమి విలువ కూడా తగ్గుముఖం పట్టింది. ఏమనంటే ధరలు పెంచుడే, పెంచందేమని ఉన్నదా రేవంత్ రెడ్డి? మీరు మోటార్ సైకిల్ కొనుక్కుంటే దాని మీద 5,000 ట్యాక్స్ వేసిండు. ఇక రేపటి నుంచో ఎల్లుండ నుంచి సీసాలకు కూడా పెంచుతారట. నిన్ననే భూముల ధరలు పెంచిండు. ఎవరైనా పేదవాడు బిడ్డ పెళ్లికో పిల్లల చదువుకో దావఖానకో భూమి అమ్ముదామంటే రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచిండు. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతీవి, మందు బాబులకు ధరలు పెంచబడితివి, ఆర్టీఏ ట్యాక్సులు పెంచితివి, ఇచ్చేది మాత్రం ఎగబెడితివి. ఇచ్చే రైతు బంధు ఎగబెట్టిండు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టిండు, తులం బంగారం ఎగ్గొట్టిండు, ఇచ్చే పథకాలు బంద్ పెట్టిండు, ధరలు మాత్రం పెంచిండు. ఇంకా కాంగ్రెస్ కోటేస్తారు ఎవడన్నా? అసలు రైతు లోటేయకుండా మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తుందా? అందుకే అంటున్నా నేను, తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా రేవంత్ రెడ్డి మళ్ళా గెలిచేది లేనే లేదు. నిన్న ఒక మాట అంటుండు రేవంత్ రెడ్డి, హిట్లర్కు హైడ్రా అంటే బాగా ఇష్టం, అందుకే నేను హిట్లర్ను చూసి హైడ్రా పెట్టినా అంటుండు. ఎవడన్నా